గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే వెంకటగిరి, సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, అదేవిధంగా రాపూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో భారీగా వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 200 చెరువులు మాత్రం ఇప్పటికే నిండిపోవడం జరిగింది. అయితే సోమశిల జలాశయంలో 78 టీఎంసీల కెపాసిటీ కలిగి ఉంటుంది. అయితే ఇప్పటికే 74 టీఎంసీల నీరు చేరడం జరిగింది, వరద నీరు చేరడం జరిగింది. 8-9 గేట్లు కూడా ఎత్తేయడం జరిగింది. కర్నూలు, కడప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో పైతట్టు నుంచి వరద నీరు సోమశిల జలాశయానికి వచ్చి చేరుతుండడంతో 8-9 గేట్లు ఎత్తి కొంత నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 72 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 17.260 క్యూసెక్ల నీరు జలాశయానికి చేరుకుంటుండగా 34.200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద సోమశిల జలాశయంలో ఇప్పటికీ 74 టీఎంసీల నీరు చేరడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన జాకిర్ హుస్సేన్ నగర్, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డైవర్స్ కాలనీ, అదేవిధంగా తలపగిరి కాలనీ ప్రాంతాల్లో మాత్రం రోడ్ల మీదకి వర్షం వచ్చి చేరిపోవడం జరిగింది. అయితే కొన్ని చోట నగరపాలక సంస్థ అధికారులు కాలువలు ఆక్రమణకు గురి కావడంతో రోడ్ల మీద, అదేవిధంగా కొన్ని కాలువల్లోకి నీళ్లు వచ్చి చేరుతుండడంతో కాలువలను కూడా ప్రొక్లైన్లు పెట్టి నెల్లూరు రూరల్, అదేవిధంగా సిటీలో కూడా ప్రొక్లైన్లతో పూడిక తీసి కాలువను శుభ్రపరుస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ కాలువల గుండా నీరు మొత్తం పెన్నా నదిలకు కలిసిపోయే విధంగా కొన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. గత 2 రోజుల నుంచి నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు మొత్తము ఎక్కడ నీటిని నిలవకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే ఆక్రమణకు గురి అయిన కాలువలను కూడా వాళ్ళు మొత్తం పగలగొట్టేసి వర్షపు నీటిని సులువుగా పెన్నా నదిలోకి లేదా బయట ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా చేపడుతున్నారు. అదేవిధంగా తిరుపతి నుంచి ఇటు నెల్లూరు, కావలి వరకు మొత్తం అంటే రైల్వే ట్రాక్ల పక్కన కూడా కొన్ని కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో కూడా ఆటంకాలు ఏం లేకుండా శుభ్రపరుస్తున్నారు. అంటే పైతట్టు నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ రైల్వే ట్రాక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ అధికారులు కూడా తగు చర్యలు చేసుకుంటారు. గతంలో ఇలాంటి కొన్ని ఇబ్బందులు చూడడం జరిగింది. అయితే రైల్వే ట్రాక్కు దెబ్బతినడం, భారీ వర్షాలకు, అదేవిధంగా జాతీయ రహదారులు కూడా తెగిపోవడం వంటి సంఘటనలు జరిగాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ, పోలీసులు మొత్తం సంయుక్తం కలిసి ఎక్కడ ఎంతటి పెద్ద వర్షం వచ్చినప్పటికీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.